గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు ఫ్యాను గుర్తుకే మన ఓటు జగనన్నకే మన ఓటు. పెట్టుకున్నామ్మా ట్రై చేస్తాం. హలో హాస్పిటల్లో తీసుకొచ్చారు రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మనకున్న నుంచి ఒక లేడీస్ ఒక 30 to 40 ఫ్యామిలీస్ వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ప్రియా గారి ఆధ్వర్యంలో. సో చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తా ఎక్కువగా లేడీస్ని అడుగుతుంటే ఏంది అంటే కారణం అంటే అందరూ జగన్ గారు పెట్టిన పథకాల వల్లే మేము మారాము, మాకు అమ్మఒడి వచ్చింది, ఈ స్కీమ్స్ వచ్చినాయి, ఆ స్కీమ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ ముందు నుంచి చెప్తానే ఉన్నా చాలా బాగుంది గ్రౌండ్లో. లేడీస్ ఎస్పెషల్లీ చెప్తానే ఉన్నాను జగన్ చూసేస్తారు అంటే కేవలం జగన్ గారు బటన్ నొక్కుతున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఆ ప్రేమ పెంచుకున్నారు జగన్ గారి మీద లేడీస్. బయటికి వెళ్ళి మన ఎవరు రాయి తగిలింది జగన్ గారికి, బయటికి వెళ్ళి మామూలుగా లేడీస్తో మాట్లాడుతూ ఉంటే ఎవడు వాడు ఇచ్చేసినాక తెగదెడుతున్నారు అంటే అంత ప్రేమ పెంచుకున్నారు జగన్ గారి మీద వాళ్ళు. అని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు, ఎందుకంటే ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది ఇక్కడ. అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి లంచం ఇచ్చి ఒక ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా వాళ్ళకి లంచం ఇచ్చి పనులు చేసుకో అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లే చేసేస్తున్నారు ప్రతి పని. ఇంకేం కావాలమ్మా అని ఇంటికి వచ్చి అడుగుతున్నారు. సో ఈ సిస్టమ్ని వదులుకునే పొజిషన్ పబ్లిక్ లేరు. సో ఈ రోల్ మోడల్ ఏది వాలంటీర్ వ్యవస్థ అనేది. ఈ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రతి స్టేట్లో ఇదే సిస్టమ్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ వచ్చే రిజల్ట్ చూసి అందరూ స్టేట్లో ఏంది కారణం అని కనుక్కొని మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ అంటే అందరికీ ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, జగన్ గారు అంటే నెక్స్ట్ ఈ స్వచ్ఛమైన వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ అని అందరికీ అన్ని స్టేట్లో ఇంక ఇదే ఇంప్లిమెంట్ చేస్తారు. సో మే 13న మంచి మెజారిటీ గెలిపిస్తానని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జగన్ గారు చేసే పథకాల గురించి చూసి మాకు అమ్మఒడి, రుణమాఫీలు, డబ్బులు అన్నీ ఎప్పటికప్పుడు అకౌంట్లో పడిపోతున్నాయి. మాకు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బాలినేని వాసు గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈ రోజున కమ్మపాలెంలో, ఈస్ట్ కమ్మపాలెంలో మేము ఉంటున్నాము, నివాసం ఉంటున్నాము. సో ఇక్కడ మేము ఎవరైతే టీడీపీలో చాలా ఇబ్బందులు పడి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే రాకుండా, వాళ్ళ స్కీమ్స్ ఏవైతే వాళ్ళకి రావట్లేదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి. టీడీపీలో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి. వాళ్ళ ఆ విషయం వాళ్ళే మనకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు వాంటెడ్గా ఇష్టపడి మాకు జగనన్న అందిస్తున్న స్కీమ్స్ అన్నీ మాకు వస్తున్నాయి కాబట్టి అమ్మఒడి, నేను రోడ్ మీద వెళ్తూ పక్కన రోడ్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, అమ్మా నాకు పెన్షన్ తీసుకునే వయసు కాదు నాది, కానీ నాకు పెన్షన్ వస్తుంది, మేము టీడీపీలోనే ఉన్నాం, మాకు పెన్షన్ వస్తుంది, మా పాపకి అమ్మఒడి వస్తుంది, మాకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇవి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. సో మేము వాసానికి సపోర్ట్గా ఒక 40 ఫ్యామిలీస్ ఈ రోజున టీడీపీ నుంచి, జనసేన నుంచి, నాయుడులు కానీ, చౌదరీస్ కానీ, తర్వాత బడుగు వర్గాలు, ఆఖరికి బడుగు వర్గాలు మీరేంటమ్మా బుడబుక్కల వాళ్ళు, వీళ్ళని కూడా వాసన్న అంత ఆయన చేసిన మంచికి చిన్న లేదు పెద్ద లేదు, ఆయన చేసిన మంచిని మాత్రమే గుర్తించి వీళ్ళందరం ఈరోజు వైసీపీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇక మీదట కూడా మేము వాసన్ననే గెలిపించుకుందాం అని చెప్పేసి బలంగా నిర్ణయించుకొని ఈరోజు ఇది జరగడం జరిగింది. థ్యాంక్ యూ.